హలో ఫ్రెండ్స్, ఇది నా 4th కుకింగ్ వీడియో. ఈరోజు ఏం చేస్తున్నాను అంటే చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఫస్ట్ మనము దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూపిస్తాను చూడండి. చికెన్ బాగా కడుక్కొని తీసి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇది ధనియాల పొడి, ఇది పసుపు, ఇది వచ్చి జీలకర్ర మిరియాల పొడి, ప్లస్ కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇంకా కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ప్లస్ టమాటో, ఇంకా కావాల్సిన పుదీనా, దీనికి కావాల్సిన మెయిన్ బే లీఫ్, పట్టా, లవంగం అన్నీ. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఇప్పుడు బాగా వస్తుంది కాబట్టి. వేసుకొని కొంచెం హీట్ అయింది కదా, హీట్ అయిన తర్వాత మనం చెప్పాను కదా ఇప్పుడు అన్నీ మసాలా అన్నీ ప్లస్ క్యాష్యూస్ కూడా వేసాను దీంట్లో, బాగుంటుంది వేసుకుంటే. ట్రై చేద్దాం. కొంచెం ఉడికైన తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నాము సన్నగా, అవి వేసామా. తర్వాత బాగా స్పైసీగా చేసుకుందాం మనం. తర్వాత ఆనియన్స్ బాగా నలుపుకొని వేసుకుందాం. బాగా కలపండి. తర్వాత ఎర్రగడ్డలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా స్మెల్ వస్తుందా, ఆ స్మెల్కి బిర్యానీ తినేద్దాం అనిపిస్తుంది. తర్వాత కొంచెం వేగిన తర్వాత టమోటాస్ వేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన టమోటా వచ్చి 1.5 టమోటా అంతే. ఇది కొంచెం బాగా వేగాలి. రాళ్ళకు ఉండేది క్రిస్టల్ సాల్ట్ అది వేసుకోండి. రెడీ. అది సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేసాను కదా, తర్వాత పసుపు వేద్దాం.
కొంచెం ధనియాల పొడి, వేసాను దాదాపు 2 స్పూన్స్ వేసాను, మళ్ళీ చూసుకొని వేసుకున్నాం కావాలంటే. బాగుంది కదా చూసేదానికి, స్పైసీగా, చాలా స్పైసీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కడుక్కున్న చికెన్ వేసేద్దాం, మంచిగా కుడుకుతాం కదా. పీసెస్ కొంచెము పెద్ద పెద్దగానే తీసుకోండి, బిర్యానీలో బాగుంటుంది. చూడండి బాగుంది కదా చూడడానికి. అలా ఉడికేటప్పుడే కొంచెం బిర్యానీ సారీ పుదీనా పెయింట్ ఎక్కువైన తర్వాత ఏం కాదు, లేదు ఫ్లేవర్ కోసం రోజు మామూలుగా బిర్యానీలో వాడతాం కదా, వాష్ చేసుకొని వేసుకుంటాం. చూడండి చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పెరుగు లైట్గా. మేము స్పైసీ ఫ్యామిలీ కాబట్టి కొన్నిసార్లు కూడా పెరుగు తింటాము, అంత స్పెషల్ లేదు. పెరుగు వేసిన తర్వాత ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది మామూలుగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ కొంచెము వాటర్ ఉంది కాబట్టి దాంతో అప్పుడే మనము చికెన్ ఫ్రైకి లాస్ట్ వీడియోకి నేను చికెన్ ఫ్రై చూసినా కదా, కొన్ని ఎల్లో వాటర్ ఉంది, ఇప్పుడైతే వైట్ వాటర్ పెడుతున్నాను. మామూలుగా నేను 1.5 గ్లాస్ రైస్ 1.5 గ్లాస్ రైస్ వేసాను అనమాట. దానికి మామూలుగా 3 గ్లాస్ అవుతుంది కదా వాటర్. సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లోనే వాటర్ చాలా ఊరింది చికెన్లో. మామూలుగా వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ ఉంది కదా. సో మనము 3 గ్లాస్ కాకుండా 2.5 గ్లాస్ యూజ్ చేయాలి. ఓకేనండి, అందరూ ఓకే అంటున్నారు కామెంట్స్లో. వేస్తున్నాను వాటర్ 1 2 కరెక్ట్గా సరిపోయింది. 2.5 గ్లాస్ 2.5 గ్లాస్ వేసాను. ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంది కదా, వాటర్ వేసేసాం ఇప్పుడు. బాగా సూపర్ ఉంది స్మెల్. 1.5 గ్లాస్ రైస్ అయితే 3 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా. ఆల్రెడీ దాంట్లో దాదాపు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఉంది. సో నేను 2.5 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ అంతా వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ సాల్ట్ కారం చెక్ చేసుకుందాం. సాల్ట్ తక్కువ ఉంది. దీంట్లో రైస్ వేస్తున్నాను, మళ్ళీ చెక్ చేద్దాము. ఫ్లేమ్ ఫుల్గానే పెట్టుకోండి. ఓకే,
రైస్లో వాటర్ లేకుండా చూసుకోండి, లేకపోతే వాటర్ కొంచెం ఎక్కువ చూడండి ఎలా ఉందో రెడ్గా. లైట్గా కలబెట్టుకొని సూపర్ ఉందండి. ఉప్పు కాస్త తక్కువ ఉన్నట్టుంది, కాస్త సాల్ట్ మెల్ట్ అయ్యి కొంచెం తెలియనివ్వండి నోటికి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని, ఇది కొరియాండర్ ఆల్రెడీ వాష్ చేసి సైడ్లో పెట్టినాను, వేసాను. కొంచెం తెల్లిన తర్వాత మనము సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకొని విజిల్ పెట్టాలి. అంతే, ఈజీగా ఇలా మనము ఇంట్లోనే చికెన్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఎన్ని విజిల్స్ అంటారా? మామూలుగా ఈ రైస్కి నేను 3 విజిల్స్, 3 to 4 విజిల్స్కి 3 to 4 ఎక్కువనే అది. అప్పుడే కదా చికెన్ అన్నీ ఉడుకుతాయి. చికెన్ బాగా ఉడకాలి కదా బిర్యానీలో. అవును. సో ఇప్పుడు ఒకసారి మనం వాటర్ ఒకసారి చెక్ చేసేసి విజిల్ పెట్టేద్దాం. పర్ఫెక్ట్. ఉప్పు ఈ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చినాక మనకి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మా మమ్మీ కొంచెం వర్క్ చేస్తుంది, విజిల్స్ అయిపోతే చెప్తాం. బాయ్ కొంచెంసేపు. హలో గైస్, ఇప్పుడు అమ్మ వర్క్ చేస్తుంది, కొంచెంసేపు ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను. నార్మల్గా కార్టూన్ చూస్తాను రిమోట్తో, ఎస్పెషలీ తెలుగు. హాట్స్టార్ చూస్తాను. వస్తాను.